బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చిస్తోంది. కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో కులగణనకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికపై ప్రకటన చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, మండలిలో డిప్యూటీ సీఎం బట్టి ప్రకటన చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కూడా తెలంగాణ కేబినెట్ ప్రారంభమైంది. ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి ఒక సమావేశం అయితే ప్రారంభమైంది. ఇప్పటికే అందినటువంటి నివేదికల ఆధారంగా కూడా ప్రస్తుతం ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగేటువంటి సమావేశం గంట పాటు కొనసాగనుంది. 10 నుంచి 11 గంటల వరకు. మరి కాసేపట్లో ముగిసిన అనంతరం కూడా ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికల పైన చర్చ అనంతరం కూడా ఆమోదం తెలుస్తుంది. ఆమోదం తెలిసిన తర్వాత శాసనసభ శాసన మండలి ప్రత్యేక సమావేశం ప్రారంభం కాబోతుంది. ఆ సమావేశంలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేస్తారు. అంటే ప్రధానంగా కూడా ఇది సంబంధించి ఇప్పటికే ఏదైతే బీసీ రిజర్వేషన్లపై భూసాని కమిషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అందినటువంటి ఏదైతే జ్యుడిషియరీ కమిషన్ నివేదిక, ఈ రెండింటిలో కూడా వాళ్ళు ప్రస్తావించిన అంశాలు గతంలో ఏదైతే క్యాబినెట్ మంత్రిమండలికి సంబంధించినటువంటి ఏదైతే సమావేశం ఒక కమిటీ ఏర్పాటైందో ఆ కమిటీ సిఫారసుల మేరకు ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలను కూడా ప్రస్తుతం క్యాబినెట్ చర్చిస్తోంది. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే చట్టపరంగా కావచ్చు, వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అన్న అంశం పైన ప్రధానంగా చర్చ సాగుతా ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలిలో చర్చిస్తా ఉన్నారు. ఆ చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే కుటుంబ సమగ్ర సర్వేకు సంబంధించినటువంటి వ్యవహారంలో అందినటువంటి కులగణన నివేదికల ఆధారంగా అన్ని కూడా ముందుంచి వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఎవరైతే ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీకి అధ్యక్షుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దామోదర్ రాజనరసింహ మిగతా మెంబర్లు మంత్రులతో ఉన్నటువంటి 6 సభ్యుల సబ్ కమిటీకి సంబంధించి వాళ్ళు ఏదైతే సూచనలు చేశారో దీనికి సంబంధించినటువంటి కమిషన్ సిఫార్సులను కమిషన్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంది, ఎలాంటి అంశాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల పైన కూడా ఎలాంటి నివేదిక అందింది, ఆ నివేదికలో అంశాలను ప్రస్తుతం కులాంకుశంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని అసెంబ్లీలో పెట్టే అంశానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేయబోతారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా అనేక మంది ఎదురు చూసినటువంటి నేపథ్యం, అనేక ఉద్యమాల తర్వాత ప్రస్తుతం అయితే అసెంబ్లీలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పునాది రాయి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో పడబోతా ఉంది. తర్వాత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఇది తీర్మానం చెందితే ఖచ్చితంగా కూడా అనేక దశాబ్దాల పోరానికి ఇది చరమగీతం పాడినట్టుగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇక బీసీ వర్గీకరణ కూడా, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం రీసెంట్ గా జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ముస్లిం మైనార్టీలతో కలుపుకొని 56% ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంటే జనాభా తమాషా పద్ధతిన రిజర్వేషన్ల ప్రకటించాలంటే కొన్ని రాజ్యాంగపరమైన చిక్కులు. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రిజర్వేషన్లు 50% దాటుదని ఉన్నటువంటి క్రమంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి జనాభా తమాషా ప్రాతిపదికన కేటాయింపులు అనేవి మాత్రం చాలా కష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి తీర్మానాన్ని రేపు పార్లమెంట్ లో కూడా పంపనున్నారు. పార్లమెంట్ ఆమోదం తెలిపితే క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంత మేరకు ఈ నెల 11తో ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు ఆమోదం జరుగుతుందో లేదో చూడాలి. కానీ రీసెంట్ గా స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులందరికీ కూడా రకరకాల ఆదేశాలు, రకరకాల సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే శాసన మండలి, శాసన సభలో కూడా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఎలాంటి ప్రసంగాన్ని ఇవ్వాలనే అంశం పైన కూడా చర్చ అయితే సాగుతుంది. కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. థ్యాంక్ యూ వాసు.